వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు సాహిత్య ప్రపంచానికి ఇది తీరని లోటండి. ముఖ్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్శకులకి, నిర్వాహకుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది నిజంగానే చాలా బాధాకరం. పుస్తకాన్ని కేవలం ఒక అక్షర సమాహారంగా కాకుండా సమాజాన్ని ఆలోచింపజేసేటువంటి శక్తిగా భావించి తన జీవితాంతం సాహిత్య సేవకు అంకితమైనటువంటి శ్రీ రాజేశ్వరరావు గారి కన్నుమూత పుస్తక ప్రియులని, రచయితలని, సాహితీవేత్తలని తీవ్ర విషాదంలో ముంచింది. తెలుగు పుస్తకాన్ని ప్రజలకి మరింత చేరువ చేయడంలో, రచయితలకు వేదిక కల్పించడంలో, చదివే సంస్కృతిని ప్రోత్సహించడంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. ముఖ్యంగా హైదరాబాద్లో పుస్తక సంస్కృతికి ఆయన చేసిన సేవ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంటే ఇప్పుడు వేలాది మంది పుస్తక ప్రియులు తరలివచ్చే ఒక భారీ సాహిత్యోత్సవం. లక్షలాది మంది తరలివచ్చే ఒక భారీ సాహితీ ఉత్సవం. కానీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ఉంది. చిన్న స్థాయిలో ప్రారంభమైనటువంటి ఈ పుస్తక ప్రదర్శన కాలక్రమంలో హైదరాబాద్ సాంస్కృతిక జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. 1980లో ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రస్థానం తొలినాళ్లలో పరిమిత సంఖ్యలో ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలతో మొదలై క్రమంగా పాఠకుల ఆదరణను చూరగొంది. పుస్తక ప్రదర్శనకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో నగరంలో వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగింది. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి ఇతర ప్రధాన ప్రాంగణాల వరకు ఈ వేదికలు మారిన పుస్తక ప్రియుల ఉత్సాహం మాత్రం ఏనాడు తగ్గలేదు. కాలంతో పాటుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కూడా విస్తరిస్తూ వచ్చింది. వందలాది స్టాళ్లు, వేలాది పుస్తకాలు, అనేక భాషల సాహిత్యం పాఠకులకు ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చారు. పుస్తకాలు కొనుగోలు చేయడానికే పరిమితం కాకుండా పుస్తక ఆవిష్కరణలు, సాహితీ చర్చలు, కవితా పఠనాలు, రచయితలతో ముఖాముఖి కార్యక్రమాలు, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇలా ఒక పుస్తక ప్రదర్శనని సంపూర్ణ సాహితీ వేడుకగా తీర్చిదిద్దారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రాజేశ్వరరావు గారు వంటి సాహితీ సేవకుల కృషి ఎంతో విలువైంది. పుస్తకాలు అమ్ముడవడమే లక్ష్యంగా కాకుండా పుస్తకాన్ని పాఠకుడి జీవితంలో భాగం చేయడం, రచయితకి సముచిత గౌరవం కల్పించడం, కొత్త రచయితలని ప్రోత్సహించడం, తెలుగు భాషా సాహిత్యానికి మరింత విస్తృతమైన వేదిక కల్పించడం, ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన తన వంతు పాత్ర పోషించారు. పుస్తకం చేతిలో ఉంటే మనిషి ఒంటరిగా ఉండడు అంటారు. అలాంటి పుస్తకాల ప్రపంచాన్ని మరింత విస్తరించేందుకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి శ్రీ రాజేశ్వరరావు గారు. ఆయన సేవలు కేవలం ఒక పుస్తక ప్రదర్శనకో, ఒక సంస్థకో పరిమితం కావు. తెలుగు పుస్తకం పట్ల ప్రేమను పెంచడంలో, పాఠకుడిని రచయితకు దగ్గర చేయడంలో, సాహిత్యాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి తరతరాలకి గుర్తుండిపోతుంది. ఒక మనిషి భౌతికంగా మన మధ్యన లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన మంచి పని మాత్రం ఆయన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. రాజేశ్వరరావు గారు ప్రోత్సహించిన రచయితలు, ఆయన భాగస్వామ్యమైన సాహితీ కార్యక్రమాలు, ఆయన అందించిన సహకారంతో వెలుగులోకి వచ్చిన పుస్తకాలు, ఇవన్నీ ఆయన జ్ఞాపకాలని మనతో సజీవంగా ఉంచుతాయి. తెలుగు అక్షరానికి ఆయన చేసిన సేవకు కాలం కూడా చెరిపేయలేని గుర్తింపు ఉంటుంది. పుస్తకాలు ఉన్నంతకాలం, పాఠకులు ఉన్నంతకాలం సాహిత్యాన్ని ప్రేమించే ప్రతి హృదయంలో రాజేశ్వరరావు గారి జ్ఞాపకం నిలిచే ఉంటుంది. రాజేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు, సాహితీ మిత్రులకు, పుస్తక ప్రియులకు ప్రగాఢ సానుభూతి. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన అపారమైన సేవలకు శతకోటి వందనాలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ బర్డ్ మీడియా ఘన నివాళులర్పిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.